ఏపీ 20 డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 122 కేంద్రాల్లో మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితి మరో 5 ఏళ్లు పెంచారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. డిఎస్సి 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు. గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా 5 ఏళ్లు సడలింపు ఇచ్చారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్లు వేశారు. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరాజు దగ్గర నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు 3 అభ్యర్థులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. వారికి సీఎం బీ ఫామ్లు అందించారు. ఏప్రిల్ చివరిలో పదవీకాలం ముగియబోతున్న రాజ్యసభ అభ్యర్థుల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పైన విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరపు లాయర్ అందుబాటులో లేకపోవడంతో విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ఏడాది నవంబర్ 20న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మొదట అక్టోబర్ చివరి వారంలో చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీసీఐడీ నవంబర్ 21న పిటిషన్ వేసింది. రాజ్యసభ సభ్యుడిగా వైవి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యునిగా ప్రజా సమస్యలను, రాష్ట్రానికి మేలు చేసే అంశాలను సభలో లేవనెత్తుతానని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని చేసిన కామెంట్లను కొట్టిపారేశారు. షర్మిల ఇతర విపక్షాల విమర్శల్లో అర్థం లేదని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్ పైన మాజీ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు కట్టింగ్లు, ఫిట్టింగ్లు పెడుతున్న ఏకైక సీఎం జగన్ అంటూ సెటైర్లు వేశారు. అవినీతి కేసులపైన బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ లోకేష్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు లోకేష్. వైఎస్ జగన్ దేనికి సిద్ధమయ్యారో చెప్పాలన్నారు లోకేష్. తిరుమలలో ఈ నెల 16న జరిగే రథసప్తమికి సర్వం సిద్ధమైంది. రథసప్తమిలో భాగంగా ఒకే రోజు 7 వాహనాలపైన స్వామివారిని ఊరేగించనున్నారు. వాహన సేవలను చూసేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలు సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. రథసప్తమి సందర్భంగా ఈ నెల 16న అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఏపీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. కార్యక్రమం తర్వాత తిరిగి రాత్రి తాడేపల్లికి చేరుకుంటారు. ఒంగోలు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. 2వ లేఅవుట్ కోసం ఎర్రజర్ల వద్ద ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. 8587 మందికి ఎర్రజర్ల వద్ద పట్టాలు ఇస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూసేకరణ చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు బాలినేని. అసంతృప్తులు తమ పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ టికెట్లు ఇస్తే అసంతృప్తులు బయటకు వస్తారన్నారు. జగన్ కు చంద్రబాబుకు మధ్య పోటీ అని పవన్, షర్మిల, బీజేపీలు స్క్రీన్ అవుట్ అయిపోయాయని ఎద్దేవా చేశారు. మరోసారి జగనే సీఎం అవుతారని ఇది పక్కా అని అన్నారు. వైసీపీ నుంచి అసంతృప్తులు వెళ్లిపోతే తమకు వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలపైన మంత్రి రోజా పంచులు వేశారు. షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారంటూ దుయ్యబట్టారు. వైఎస్ఆర్ బిడ్డనని చెప్పుకునే షర్మిల ఆయనకు పేరు తెచ్చే ఒక్క పని కూడా చేయలేదంటూ మండిపడ్డారు. జగన్ ఓడించేందుకు చంద్రబాబు వదిలిన బాణంలా షర్మిల పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుకి పోరాటం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వల్లభనేని వంశీ, కొడాలి నాని సీఎం జగన్ ను కలిశారు. గన్నవరం నియోజకవర్గం పరిస్థితిపైన సీఎం జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. గన్నవరం సీటు సహా నియోజకవర్గానికి చెందిన సమస్యలపైన చర్చించినట్లు సమాచారం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన కాటేపల్లి నాగ సురేష్ కార్యకర్త ఇంటిపైన వైసీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. మట్టి మాఫియా గురించి అధికారులకు సమాచారం ఇస్తున్నాడని అనుమానంతో దాడి జరిగినట్లు బాధితులు సురేష్ చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని, గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారన్నారు. మరోపక్క టీడీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్రలు దర్శకుడికి ఆంధ్ర యూటీ
హార్స్లీ హిల్స్ లోని 2 ఎకరాల భూమిని కట్టబెట్టారని సిపిఐ ఆరోపించింది. జగన్మోహన్ రెడ్డి తనకు సొంత డబ్బా కొట్టిన దర్శకుడు రాఘవ్ కి ఇడుపులపాయలో తన సొంత భూములు ఇవ్వకుండా ప్రజల సొమ్ము దోచిపెడతారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. మహివి రాఘవ్ కు 20 కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని పారితోషికంగా ఎలా ఇస్తారన్నారు రామకృష్ణ. సినీ పరిశ్రమను గత 4.5 ఏళ్లలో ముప్పు తిప్పలు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి మహివి రాఘవ మాత్రమే సినీ నిర్మాత దర్శకుడిగా కనిపించారా అని అడిగారు రామకృష్ణ. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీకి చెందిన 200 మంది టీడీపీలో చేరినట్లు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. పెడబల్లికి చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ కార్యకర్తల కోసం పనిచేస్తానన్నారు పల్లె. కేంద్ర దర్యాప్తు సంస్థలను జ్యుడిషియల్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అధికారం కోసం పక్క మైండ్ గేమ్ తో రాజకీయ పార్టీలను నాయకులను మోదీ అమిత్ షా బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీని కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎన్డీఏ కూటమిలో చేరాలని మోదీ భయపెట్టిస్తున్నారన్నారు రామకృష్ణ. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని దానిపై ఈ నెల 20న విజయవాడలో సిపిఐ సిపిఎం సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు రామకృష్ణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో జనసేన ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనసేన తరపున రాజోల్ నుంచి పోటీ చేసేందుకు 3 అభ్యర్థులు రేసులో ఉన్నారు. రాపాక రమేష్ బాబు, బొంతు రాజేశ్వరరావు, దేవ వరప్రసాద్ పేర్లు రాజోలు రేసులో వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన దేవ వరప్రసాద్ జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా ఉన్నారు. జనసేన అభ్యర్థి రాజోల్ నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, గత ఎన్నికల్లో కూడా ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుపొందడంతో ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది.